అండి, ప్రజెంట్ మనం మూలపాడులో ఉన్నామండి. భువనేశ్వరి ప్రాజెక్ట్స్ కంపెనీ తరఫున మూలపాడు రావడం జరిగింది. ఇక్కడ ఒక 42 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రజెంట్ డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. అయితే ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, రాబోయే రోజుల్లో ఎంతవరకు హైక్ ఉంటుంది, రిటర్న్స్ ఎంత తొందరగా వస్తాయి, సరౌండింగ్ హైలైట్స్ ఏంటి, వెంచర్ల హైలైట్స్ ఏంటి, మొత్తం కూడా మనకి ఈ భువనేశ్వరి ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయినటువంటి అలాగే శివరామ్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ శివరామ్ గారు మనతో ఉన్నారండి. శివరామ్ గారిని అడిగి మొత్తం విషయాలన్నీ తెలుసుకుందాం. శివరామ్ గారు చెప్పండి సార్, ఇది ఈ వెంచర్ మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, సరౌండింగ్ ప్రస్తుతం ఉన్న హైలైట్స్ ఏంటి, రాబోయే హైలైట్స్ ఏంటి, ఈ వెంచర్లో కొనుక్కోవటం వల్ల హైకింగ్ అనేది ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్గా మన వ్యూవర్స్కి చెప్పండి సార్. హాయ్ అండి, యాక్చువల్గా ఇది మన ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటిన తర్వాత కీలేశపురం, తర్వాత మూలపాడు నుంచి స్టేడియం, యాక్చువల్గా మనకు కనపడేది స్టేడియం అనమాట. ఇంటర్నేషనల్ మూలపాడు ఇంటర్నేషనల్ స్టేడియం అంటే మీకు ఆన్లైన్లో ఆటోమేటిక్ వస్తుంది. ఆ కనపడే బిల్డింగే స్టేడియం. అది ఒక పక్కన ఇటు పక్క స్టేడియం ఉందండి, అటుపక్క స్టేడియం ఉంది. ఇది 42 ఎకరాల పైచిలుకు రాబోతున్న ప్రాజెక్ట్ అండి. యాక్చువల్గా 7.5 ఎకరాలకి ఫేజ్ 1కి ఎల్పీ నెంబర్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. ఫైల్ నెంబర్ వచ్చి టిఎల్పి నెంబర్ కూడా తెచ్చుకొని వర్కులు మొదలెట్టాం. ఇది ముందు ఇది కంప్లీట్ చేసి దాంట్లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ దీంట్లో ప్లాట్లన్నీ అయిపోయేసరికి ఇప్పుడు దాంట్లో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి దాంట్లో జరగాల్సినవి. ఈ దీంట్లో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తే ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో అన్ని సిమెంట్ రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డిజిటల్ కరెంట్ పోల్స్, అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్, సిసిటీవీ సర్వేలెన్స్ తో పాటు మనం గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే చేస్తామో, ఎక్కడెక్కడైతే ఏ డెవలప్మెంట్లు ఇస్తున్నామో అవన్నీ దీంట్లో చేస్తున్నాం. అయితే ఇప్పుడు కొంచెం ఫేజ్ 1 త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఫేజ్ 2కి మనం ఎలా చేస్తామో చెప్పాల్సిన అవసరం లేకుండా ఇదే రోల్ మోడల్ గా ఉంటుందన్న ఉద్దేశంతో 7.5 ఎకరాలకి ముందు ఎల్పీ నెంబర్ పెట్టేసాం ఆల్రెడీ. సో త్వరలోనే ఇది ఎల్పీ నెంబర్ రాబోతోంది. ఈస్ట్ ప్లాట్స్ అన్ని అయిపోయాయి, వెస్ట్ లో కూడా దీంట్లో 5-6 ప్లాట్లు ఉన్నాయి అంతే. ఏ రేట్ కి అయినాయి సార్ ఇవి? ఇది జనరల్ గా వెస్ట్ ఫేస్ 14,500, ఈస్ట్ ఫేస్ 15,000, నార్త్ ఈస్ట్ అదర్ కార్నర్ 15,500, నార్త్ ఈస్ట్ కార్నర్ 16,000కి పాత రేట్లు అయినాయండి. ఇప్పుడు ఫేజ్ 2 లోకి వచ్చేసరికి ప్రైసింగ్ మారింది సార్. అది 15,500 వెస్ట్ ఫేసింగ్, అంటే 1,000 రూపాయలు పెరిగాయి. 16,000 ఈస్ట్ ఫేసింగ్, 16,500 అదర్ కార్నర్, 17,000 నార్త్ ఈస్ట్ జరుగుతుంది. ఫర్దర్ డెవలప్మెంట్స్ అంటే నెక్స్ట్ హైక్ ఏంటంటే వెస్ట్ 18,000, ఈస్ట్ 19,000, నార్త్ ఈస్ట్ 20,000 కాబోతున్నాయి. అయితే ఏంటంటే ఈ రోడ్డు మనం స్టేడియం రోడ్డు నుంచి మనం ఇది 40 ఫీట్ రోడ్. యాక్చువల్గా మీరు ఒకసారి ఇటు చూస్తే ఈ మీకు మార్కింగ్ బ్లూ కలర్ మార్కింగ్ కనిపిస్తుంది కదా సార్, మీకు ఆ బ్లూ కలర్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో 40 ఫీట్ మొత్తం మనమే బ్లాక్ టాప్ రోడ్ తీసుకొస్తున్నాం. ఇన్సైడ్ అన్ని మనం చెప్పిన ప్రాజెక్ట్స్. అక్కడ హైవే నుంచి అటు వెళ్ళే రోడ్డు ఎంత ఫీట్ ఉంటుంది? అది స్టేడియంస్ లొకేట్ చేసినప్పుడు దాన్ని 100 ఫీట్ గా డినోట్ చేశారండి. ఆ విలేజ్ లో కూడా 100 ఫీట్ తీసుంది. సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఐఆర్ఆర్ కూడా ఈ కొండకి అవతల నుంచి 3 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నాం. ఇప్పుడు త్రిలోచనాపురం అని చెప్పి ఇక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారని చెప్పారు. సో అది ఐఆర్ఆర్ పాయింట్. సో మూలపాడు మీకు ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది కదా ఇక్కడ. సో అది కూడా మీకు రాయపూడి జంక్షన్ నుంచి రివర్ లో కానివ్వండి, లేదా విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్ కీలేశపురం నుంచి మూలపాడు మధ్యలో కనెక్ట్ అయ్యే పాయింట్ కి 5.2 కిలోమీటర్లు అండి. ఇక్కడికి 1.3 ఉంది. 1.5 వేసుకున్నా కూడా 6.7 కిలోమీటర్స్ లో మనం రాజధాని రాయపూడి జంక్షన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి 6.7 అవునండి. అంటే మొత్తం క్వాంటమ్ వ్యాలీ, ఏపీ అన్న ఏదైతే అపరాజ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏదైతే ఉందో అక్కడికి ఓన్లీ 7 లోపు ఉంటుంది. అలాగే ఇక్కడ స్టేడియంస్ అన్నారు ఏంటండి? స్టేడియం అంటే ఒకటే ఉంటది కదా జనరల్ గా ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక స్టేడియం ఉంది. అలాగే గోకరాజ్ గంగరాజ్ గారి కన్స్ట్రక్షన్ చేసిన రెండోది ఉంది. అలాగే ఆయన గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ 2 క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. ఇంకోటి కొద్దిగా ముందుకెళ్తే గవర్నమెంట్ దే నగరవనం అని చెప్పి బటర్ఫ్లై పార్క్ ఉంది. చాలా పెద్దది. మూలపాడు చాలా ఫేమస్. వీక్లీ జనాలు కూడా చాలా బాగా వెళ్తుంటారు. అదర్ డేస్ లో కూడా వెళ్తుంటారు తెలిసిన వాళ్ళు. అది ఎన్ని ఎకరాలండి? అది మోర్ దాన్ 2,500 acres గా అది డెవలప్ చేసుకుంటూ వచ్చారండి. డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఫర్దర్ ఎక్స్పాన్షన్ జరుగుతూ బ్యూటిఫికేషన్ ఇంకా బాగా చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడు జన సందోహం కూడా విపరీతంగా సాటర్డే సండేస్ బాగా రష్
పెరిగింది. ఈ రూరల్ డెవలప్మెంట్ అలాగే పార్క్స్ డెవలప్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళంతా చాలా యాక్టివ్ గా పబ్లిసిటీ కూడా చేశారు. ఇక్కడ ఒక నగరం ఉంది అని చెప్పి మీరు సైన్ బోర్డ్స్ చూసే ఉంటారు. సో అవన్నీ పబ్లిసిటీ కూడా బాగా చేశారు. అటవీ శాఖ వాళ్ళు కూడా చాలా బాగా, ఉద్యాన డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాని పక్కనే మీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన కపిల్ దేవ్ గారికి 150 ఎకరాలు గోల్ఫ్ కోర్స్ కి ఇచ్చారండి. సో అది కూడా బాగా చేసుకోబోతున్నారు. దీని నిమిత్తం మీకు ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ట్రెక్కింగ్ కి వేయటైన అక్కడ వేశారు. అవునండి. అదేంటంటే ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి మీకు 2.5 కిలోమీటర్లు వెళ్తే మీకు బటర్ఫ్లై పార్క్ వస్తుందండి. అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ పార్క్ లోనే చాలా వాటర్ ఫాల్స్ కూడా అవునండి, వాటర్ ఫాల్స్ ఉంది, అలాగే ట్రెక్కింగ్ ఉంది, బటర్ఫ్లై పార్క్ ఉంది, అలాగే ఈ గోల్ఫ్ కోర్స్ కి ల్యాండ్ ఉంది. వెంచర్ కి పక్కనే ఆనుకునే ఉంది స్పోర్ట్స్ సిటీ, క్రికెట్ స్టేడియంస్ అన్ని ఆనుకునే, పార్క్స్, ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్, అవును, గోల్ఫ్ కోర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని ఇక్కడే ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం హైదరాబాద్ హైవే ఇక్కడే ఉంది. ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడే ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇక్కడే. యాక్చువల్ గా మీకు రైల్వే పరంగా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దీని కొద్దిగా అవతల నుంచి మీకు ఖమ్మం రూట్ ఉంది, ఎగ్జిస్టింగ్ లైన్. అది కొత్తగా వస్తున్నది మనకి నంబూరు నుంచి ఎర్రుబాలెంకి వెళ్ళేది. ఇప్పుడు కేతనకొండ దాటంగానే ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క నుంచి పరిటాల జంక్షన్ లో చాలా భారీ రైల్వే స్టేషన్ కట్టబోతున్నారు. 350 ఎకరాల్లో శాటిలైట్ రైల్వే స్టేషన్, కార్గో టెర్మినల్ నిర్మించబోతున్నారు. జనరల్ గా ఒక 50 ఎకరాలు ఉంటే చాలా ఎక్కువ. 350 ఎకరాలు అంటే దాని చాలా విజయవాడ స్టేషన్ అంత అవుతుంది. చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. చాలా గ్రాండ్ గా వస్తుంది. అలాగే సెంట్రల్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశారు కదా మన లాజిస్టిక్ హబ్ ఒకటి. లాజిస్టిక్ హబ్ ఆ ఏపీ క్యాపిటల్ కి ఏ లాజిస్టిక్ వెళ్ళాలన్నా హోల్ మొత్తం బల్క్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంత పెద్ద రైల్వే స్టేషన్ కూడా కార్గో మొత్తం గూడ్స్ టెర్మినల్స్ అన్ని అక్కడ డంప్ అవుతా ఉంటాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా బోల్డ్ అంతా వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఒకటి ఇన్కార్పొరేట్ చేశారు కేతనకొండ దాటాక. సో అట్లా మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఆలోచించుకుంటేనండి, జస్ట్ ఈ కొండకు అటుపక్కన ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దాని పక్కనే గురుకుల్ పాఠశాల ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్. అలాగే ఈ కొండకు అడ్డే పక్కన నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్. అవునండి, నిమ్రా ఆర్కే తర్వాత ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఎంవీఆర్ తర్వాత అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ తర్వాత కంచిచర్ల జోన్ లో హైవే కాన్పూర్ మళ్ళీ ఎంఐసి మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇంజనీరింగ్ కాలేజెస్. సో క్లోజ్ కనెక్టెడ్ టు ఇది మనకి జనరల్ గా పర్యాటక దానికి స్పోర్ట్స్ సిటీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ అవతల రాజధానిలో. అవునండి, అడ్మినిస్ట్రేషన్ పరంగా టోటల్ క్యాపిటల్ కి నార్త్ ఎంట్రీని క్రియేట్ చేస్తూ గేట్ వే ఆఫ్ అమరావతిగా ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఇవ్వబోతున్నారు. ఇక్కడేనండి మనకి మూలపాడు సెంటర్ లో మీకు కనిపిస్తుంది కదండి. ఆ చిన్న కొండ దగ్గరే మీకు దాని చిన్న చెరువు, ఆ పాయింట్ లో మీకు ఐకానిక్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు కదా సార్. అవునండి, క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఉంది? క్వాంటమ్ వ్యాలీ వల్ల ఈ వెంచర్ కి ఏమైనా యూజ్ ఉంటుందా? క్వాంటమ్ వ్యాలీ అనేది ఇండియాలోనే ఫస్ట్ నెట్వర్క్, ఫస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోబోతున్న సిచ్యువేషన్ అండి. ఒకవేళ మీరు క్వాంటమ్ వ్యాలీ లేదా క్వాంటమ్ టెక్నాలజీని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తే దాని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా వస్తుందండి. దాని రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా బోలెడని డెవలప్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత టెక్నాలజీ పరంగా కానీ, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేదంటే వాట్ ఎవర్ మీరు ఏది చెప్పండి, దానికి రిలేటెడ్ ఏ శాఖ అయినా సరే అత్యద్భుతంగా అభివృద్ధి చెందడానికి స్పోర్ట్స్ సిటీ, అలాగే దానికి వెరీ పక్కన పర్యాటక సిటీ రెండు ఉన్నాయి. సో అట్లా మీకు ఆల్ టుగెదర్ గ్రో అవ్వగలిగిన లొకేషన్స్ లో మనం ఐడెంటిఫై చేసిన టాప్ రెండిట్లో ఒకటి గన్నవరం జోను, రెండు ఈ పరిటాల, మూలపాడు, కంచిచర్ల జోన్. ఇది ఒక్కటే కాదు సార్, ఇక్కడ మీకు ఐకానిక్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుందా? ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కనెక్ట్ అయిపోయి ఒక రోడ్ ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ వెళ్ళిందా? రెండోది ఐకానిక్ బ్రిడ్జ్, మూడోది వాటర్ స్టోరేజ్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఐఆర్ఆర్ బ్రిడ్జ్, నాలుగోది వచ్చేసరికి ఓఆర్ఆర్. అంటే 4 బ్రిడ్జ్లు ఇక్కడే కనిపిస్తున్నాయి. మళ్ళీ జగ్గేపేటలో ఒకటి కడుతున్నారు, అది ముక్తియాల దగ్గర కన్స్ట్రక్షన్ అదొకటి జరుగుతోంది. సో మీకు ఆల్ టుగెదర్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి ఇంటర్ స్టేట్ కనెక్టివిటీలో భాగంగా వాస్తవంగా మనకి హైదరాబాద్ లో మనకి 8 హైవేస్ ఎలా కనెక్ట్ చేశారో కోర్ హైదరాబాద్, ఇక్కడ ఏపీ క్యాపిటల్ ను కూడా 8 మేజర్ రోడ్లు కనెక్ట్ చేస్తున్నారు. అందులో ఇటు విజయవాడకి ఈ సైడ్ ఉన్నవి, ఈ నార్త్ సైడ్ క్యాపిటల్ కి నార్త్ సైడ్ ఉన్నవి 4, ఈస్ట్ సైడ్ ఉన్నది
మీకు IRR బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఇక్కడ 5 కనపడుతున్నాయి కదా సార్. వెస్ట్ బైపాస్ అడిషనల్ ఒకటి ఇది ఒకటి అంటున్నారు, ఐకానిక్ 2 IRR అది అడిషనల్ 5. మళ్ళా నందిగామలో ఒకటి ప్లాన్ చేశారు. కరెక్ట్ ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. అవునండి, ప్రోగ్రెసివ్ గా వస్తున్నవి. ఈ సైడ్ ఈ 5 కనిపిస్తున్నాయి. ఇంకా మీరు పులిచింతల ప్రాజెక్ట్ లెక్కేసుకుంటే 6 అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు ఒక్కసారి బ్యూటిఫికేషన్ చూస్తే చుట్టూ కొండల మధ్యలో అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూడండి. ఎన్విరాన్మెంట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత నీట్ గా ఉందో. అవును, అంటే రొమాంటిక్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్న అత్యద్భుతమైన అవకాశం ఉన్న లొకేషన్ సార్. అందుకే నేను ఐడెంటిఫై చేసిన టాప్ ప్రయారిటీ ప్రాపర్టీస్ లో ఇది కూడా నేను రికమెండ్ చేస్తూ వస్తున్నానండి. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ నుంచి అవతలకే 7 కిలోమీటర్స్ ఓన్లీ రాజధానికి. అవును, అంటే మనకి క్వాంటమ్ వ్యాలీ ఈ అన్ని కూడా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అవునండి, అవతల మనకు నేషనల్ హైవే ఉంది కదండి, గుంటూరు చెన్నై కోల్కతా హైవే. అవతలకి రాజధానిలోకి వెళ్తాం చూడండి, అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ పైనే ఉంది గుంటూరులో మెయిన్ ఏరియాలో. 18 కిలోమీటర్స్ వస్తుంది. మనమే దగ్గర ఉన్నాం, చాలా దగ్గరలో. ఈ ప్లేస్ దగ్గర ఉంది. అవును, ఓకే. సో ఇప్పుడు అలా మీరు చెప్పినట్టు అనలైజ్ చేస్తే జనరల్ గా మీరు ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే దానికన్నా ఇది దగ్గర అయిపోతుంది. అవును, ఇది మీకు కోర్ క్యాపిటల్ లో భాగం అయిపోద్ది. అప్పుడు ఇది 3, 4, 5 బ్రిడ్జ్లు కనెక్ట్ అవుతున్నప్పుడు అది మనకు లోకల్ అయిపోతుంది. నేను వేరియస్ వీడియోస్ లో నేను విన్నవించుకున్న విషయాలు ఇవే సార్. వాస్తవంగా అక్కడ ఉన్న మినిమం ప్రైస్ ఇక్కడికి వచ్చేస్తుంది అంటున్నా. అవును, ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉన్నప్పుడు, కనకదుర్గమ్మ వారిది లేనప్పుడు కుంచినపల్లిలో ప్రైసెస్ ఎలా ఉన్నాయి? తాడేపల్లి గాని అంటే పల్లెటూరు లాగా ఉండేది. ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ వారిది రాగానే విజయవాడలో ఉన్న రేట్లు మీకు కుంచినపల్లిలోను వెళ్ళాలంటే ప్రకాశం బ్యారేజ్ డైరెక్ట్ ఎంత ఉందంటే 60, 70, 80 అలా మీకు ప్రయారిటీ లొకేషన్ బేసిస్ మీద అక్కడ ప్రైసెస్ వచ్చాయి. అంటే విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ప్రైస్ అక్కడికి వచ్చేసి. అవును, సేమ్ వే ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే కోర్ క్యాపిటల్ లో ఉన్న ప్రైసింగ్ ఇక్కడ వస్తుంది అని నేను మినిమం ప్రైస్ వస్తున్నాను. హై ఫీజిబుల్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడంలో మేము ముందుంటామని మీకు ఆల్రెడీ తెలుసు. వెల్త్ క్రియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ మోర్ దాన్ 100% అచీవ్మెంట్ అయిన తర్వాత దాన్ని డైవర్సిఫికేషన్ చేసి రీసేల్ మన టీం ద్వారానే చేయించి దాన్ని మొత్తం అమౌంట్ తీసుకెళ్లి మళ్ళీ సింగిల్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని మళ్ళీ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో భాగంగా డిఫరెంట్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసి అలా ఏది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లో ఉందో అది మోర్ దాన్ 100% అచీవ్ అయిన వాటిని మళ్ళీ డైవర్సిఫికేషన్ చేసుకుంటూ 2006 నుంచి 200 గజాలతో మొదలుపెట్టి వాళ్ళు మోర్ దాన్ 20,000 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న కస్టమర్ బేస్ మనకు ఉన్నారు, మన పోర్ట్ఫోలియో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో డియర్ ఇన్వెస్టర్స్, మనకి రాజధానికి అతి తక్కువ దూరంలో ఉండాలంటే ప్రస్తుతానికి మూలబాడు కనపడుతుందండి. ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దీన్నే రాజధానికి గేట్వే అని కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా ఇటు నుంచే వెళ్ళాలి ఫ్యూచర్లో. సో అలాంటి ఏరియాలో మనకి 42 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ విత్ డెవలప్మెంట్స్ ఒకటే ఉంటాయి. ఏ వెంచర్లైనా ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు, క్లబ్ హౌస్లు లాంటివి. ఇలాగ మనకు ఇప్పుడు కొనుక్కుంటే తర్వాత విపరీతంగా పెరిగే ఏరియాలో ఇది ఒక ఏరియా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ వెంచరు. కాబట్టి వెంటనే కాల్ చేయండి. శివరామ్ గారి నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను, కాల్ చేసి మిగతా విషయాలు కూడా అడగండి. అలాగే సార్ది శివరామ్స్ ప్రాపర్టీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో కూడా ఈ వెంచర్ గురించి దాదాపుగా ఒక 10 వీడియోస్ దాకా ఉంటాయి. అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. అవి కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.